ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇప్పటికే ఆషాఢ మాసం ప్రారంభమైంది. 2025 సంవత్సరంలో జూలై నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి విశిష్టత, జూలై నెలలో వచ్చే శుభముహూర్తాలు, శుభకార్యాలకు సంబంధించిన వివరాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. మన తెలుగు పంచాంగం ప్రకారం జూన్ 26వ తేదీన ఆషాఢ మాసం ప్రారంభమైంది. జూలై 24వ తేదీ వరకు ఆషాఢ మాసం ఉంటుంది. ఈ ఆషాఢ మాసాన్ని శూన్య మాసంగా భావిస్తారు. ఎందుకంటే ఈ ఆషాఢ మాసం నుండి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. కాబట్టి ఆషాఢంలో శుభకార్యాలను నిర్వహించకూడదు. ఇక ఈ జూలై నెలలో శుభకార్యాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు. ముఖ్యంగా వివాహాలు, అలాగే గృహప్రవేశాలకు శుభముహూర్తాలు ఉండవు. అలాగే అద్దె ఇల్లు మారకూడదు. జూలై 24వ తేదీ వరకు ఆషాఢ మాసం ముగిసే వరకు ముఖ్యమైన వివాహాలకు, అలాగే గృహప్రవేశాలకు అంటే శుభకార్యాలకు ఎలాంటి మంచి ముహూర్తాలు లేవు. అయితే ఈ ఆషాఢ మాసంలో వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు. జూలై 2వ తేదీ అలాగే జూలై 3వ తేదీలో వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి సమయం. అలాగే పిల్లలకు నామకరణ చేయాలంటే జూలై 2వ తేదీన, 6వ తేదీన, 11, 13, 16, 20, 25, 30వ తేదీలలో పిల్లలకు నామకరణ చేయడానికి మంచి రోజులు ఉన్నాయి. ఇక ఆస్తులు కొనుగోలు చేయాలంటే జూలై 11వ తేదీన, 17వ తేదీన, 24వ తేదీ ఈ 3 తేదీలలో ఆస్తులు కొనుగోలు చేయడానికి మంచివి. అయితే ఆషాఢ మాసం ముగిసిన తర్వాత అంటే జూలై 26వ తేదీ తర్వాత నుండి శుభకార్యాలకు శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. ఈ ఆషాఢ మాసంలో వీలైనంత ఎక్కువగా దుర్గాదేవిని, శివుడిని, విష్ణువును, అలాగే గ్రామ దేవతలను పూజించండి. ఈ ఆషాఢ మాసంలో మీ గ్రామంలో ఉన్న గ్రామ దేవతలకు పులిహోరను నైవేద్యంగా సమర్పించండి. మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. ఇక ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవాలి. వివాహం కాని ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకుంటే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు. అలాగే వివాహమైన ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే తన భర్త ఆయుష్ నిండు నూరేళ్ళు ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించండి. ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఏదైనా మంగళవారం రోజున రాహుకాల సమయంలో ఏదైనా అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఇక జూలై నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జూలై 6వ తేదీన ఆదివారం నాడు ఆషాఢ శుక్ల ఏకాదశి వచ్చింది. ఆషాఢం శుభకార్యాలకు పనికి రాదు, కానీ దైవ పూజలకు ఎంతో విశిష్టమైనది. ఆషాఢ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శ్రీవారి ఆశీర్వాదాన్ని త్వరగా పొందవచ్చు. జూలై 6వ తేదీన దేవశాయిని ఏకాదశి. ఈ ఏకాదశి నుండి విష్ణుమూర్తి 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తాడని నమ్ముతారు. అందుకే ఈ రోజు నుండి చాతుర్మాసం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశిని గుర్తుపెట్టుకొని విష్ణువును పూజించడం, ఉపవాసం ఉండటం వల్ల మోక్షం లభిస్తుందని నమ్మకం. ఇక హిందువులకు అతిపెద్ద పండుగలలో గురు పౌర్ణమి ఒకటి. జూలై 10వ తేదీన గురువారం నాడు గురు పౌర్ణమి వచ్చింది. దీన్ని ఆషాఢ పౌర్ణమి అని అంటారు. అన్ని పౌర్ణమిల కంటే ఆషాఢంలో వచ్చే గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈ గురు పౌర్ణమి రోజున ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఇవి చాలా అమృతమైన యోగాలు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని అలాగే విష్ణువుని పూజిస్తే ఇక మీ ఇల్లంతా కాసుల వర్షంతో నిండిపోతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇక జూలై 14వ తేదీన సోమవారం నాడు సంకష్టహర చతుర్థి ఏర్పడింది. సంకటహర చతుర్థి అంటే కోరిన కోరికలన్నీ నెరవేరే రోజు. కాబట్టి ఈ రోజున వినాయకుడిని పూజించడం వల్ల కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఇక జూలై 21వ తేదీన కామిక ఏకాదశి వచ్చింది. ఈ రోజున విష్ణువును పూజించడం వల్ల గత జన్మ పాపాలన్నీ తొలగిపోతాయని, కోరికలు తీరుతాయని నమ్మకం. జూలై 24వ తేదీన గురువారం నాడు అమావాస్య వచ్చింది. ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యను చుక్కల అమావాస్య అని అంటారు.
ఈ చుక్కల అమావాస్యతో ఆషాఢ మాసం ముగిసిపోయి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. జూలై 25వ తేదీన శుక్రవారం నుండి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. శుక్రవారంతోనే శ్రావణ మాసం ప్రారంభం అవ్వడం ఇంకా విశేషం. కాబట్టి జూలై 25వ తేదీన శుక్రవారం నాడు మొదటి శ్రావణ శుక్రవారం. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారాలకు విశేష ప్రాముఖ్యత ఉంది. శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనలాభం, సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. ఈసారి వచ్చే శ్రావణ మాసంలో మొత్తం 5 శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి. అలాగే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి. పెళ్ళైన ఆడవాళ్ళు మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. అలాగే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. ఇక జూలై 29వ తేదీన మంగళవారం నాడు నాగుల పంచమిని జరుపుకుంటారు. మన తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో 5వ రోజున నాగుల పంచమిని జరుపుకుంటారు. ఇక అత్యంత పవిత్రమైన పండుగలలో వరలక్ష్మి వ్రతం ఒకటి. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. అయితే ఈ సంవత్సరం ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి. అయితే మొత్తం మీద చూసుకుంటే జూలై 24వ తేదీ వరకు ఆషాఢ మాసం ఉంటుంది. ఈ నెల రోజులు శుభకార్యాలు నిర్వహించకూడదు. జూలై 25వ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. శ్రావణ మాసం నుండి శుభకార్యాలకు మంచి శుభముహూర్తాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వే జన సుఖినో భవంతు. Please do like, share and subscribe to my channel. Thank you for watching.